సర్పంచ్ కుమార్తె ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆమె తన మరణ వాంగ్మూల లేఖలో ఏం రాశారు? సాదిక్ ఆమెను ఎలా పరిచయం అయ్యాడు? ఆమె భర్తను సాదిక్ ఎలా చంపాడు? కొవ్వూరి సౌజన్య అని నేను రాస్తున్న మరణపత్రం. చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదు, ఏది చెప్పుకోకూడదని నాకు నేనే గీత గీసుకుని బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండేలా సెల్ఫ్ స్టడీలో అన్నీ నేర్చుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు మర్యాదలు గల వ్యక్తి, చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా హీరో అండ్ రోల్ మోడల్. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. నిత్యం అండగా ఉండే సోదరుడు సతీష్ను 2018లో కోల్పోయా. నా కొడుకు రియోకి ఫాదర్ అటాచ్మెంట్ అస్సలు లేదు. అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపేవారు కాదు. ఓన్లీ రావులపాలెంలో ఫంక్షన్స్కి తీసుకెళ్లేవారు. అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్స్, కజిన్స్ ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. పిల్లవాడికి ఆల్వేస్ లోన్లీనెస్ ఉండేది. నేనే కాకినాడలో ఒక 2 years బయటకు కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేసేదాన్ని. రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాదిక్ నా కుమారుడు రియాన్స్ ద్వారా కుటుంబ వివరాలు సేకరించాడు. వ్యక్తిగత వివరాలు తెలుసుకుని దగ్గరయ్యాడు. అతడిని ఎంతో నమ్మాను. కొన్ని ప్రైవేట్ విషయాలు అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడేవాడు. ఎదురు తిరిగితే గట్టిగా కొట్టేవాడు. వీడి టార్చర్ తట్టుకోలేక చనిపోదామనుకున్నా. రియాన్స్ కోసం వెనక్కి తగ్గా. భర్తకు విషయం చెబితే ఆయన్ను తీవ్రంగా కొట్టడంతో భయపడిపోయారు. రియాన్స్ చదువుతున్న పాఠశాలలో కోచ్గా చేరి ఏదైనా తేడా చేస్తే రియాన్స్ను కిడ్నాప్ చేసి నన్ను కంట్రోల్ చేస్తానని బెదిరించాడు. చావడానికి దారులు మూసేశాడు. రోజు నిద్రమాత్రలు పక్కన పెట్టుకునే పరిస్థితికి చేరా. విష రసాయనమిచ్చి నా భర్తను చంపేశాడు. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ను కెనడా నుంచి ముంబైకి తెప్పించాడు. దాన్ని నా భర్తకు ఇచ్చి చంపేశాడు. భర్త చనిపోయాక నన్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఇంటి తాళం నుంచి ఆస్తుల డాక్యుమెంట్ల వరకు అన్నీ అతడి ఆధీనంలోనే ఉన్నాయి. వాడి టార్చర్ వల్ల ప్రత్యక్ష నరకం చూశాను. 24/7 వాట్సాప్ బిజినెస్లో ఉండాల్సిందే. దాని ద్వారా నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి అడుగు మానిటర్ చేసేవాడు. నా బాధను వాడి ఇంటికెళ్లి చెబితే అతనికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. భర్తను చంపిన విషయం చెబితే తేలిగ్గా తీసుకున్నారు. అతనితో పోరాడే శక్తి నాకు లేదు. కొత్త ఫ్లాట్లో నిన్ను బంధిస్తా, తండ్రి అడ్డొస్తే అతన్ని చంపేస్తా అని బెదిరించాడు. ఈ బాధ నేను భరించలేను. నా తల్లి, తండ్రి, బిడ్డ రిస్క్లోకి వెళ్లిపోతున్నారు. మా అబ్బాయిని ఉగ్రవాదులకు అమ్మేస్తానని బెదిరించాడు. ఇతనికి పోలీసులతో పరిచయాలున్నాయట. నేను ఈ లేఖ రాసేటప్పుడు పెన్ను వణికింది. నేను చనిపోతే కుమారుడికి రక్షణ ఉండదు. అందుకే అందరం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇస్లాంలోకి మారాలని, రోజు ఇస్లాం పుస్తకాలు చదివి నోట్స్ రాయాలని చిత్రహింసలు పెట్టేవాడు. ఇలాంటి వాళ్ల వల్ల నిజమైన ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి 10 రోజుల ముందు 3 రోజులు తీవ్రంగా కొట్టాడు. ఉప్పాడ సముద్రం వద్దకు తీసుకెళ్లి తోసేసి వెనక్కి లాగాడు. ఈసారి రాళ్ల పైనుంచి తోసేస్తానని హెచ్చరించాడు. ఎన్ని హింసలకు గురి చేసినా చివరకు నా ధర్మాన్ని వీడలేదు.